తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కన్యా రాశికి ఈ సంవత్సరం బృహస్పతి దశమంలో అనుకూలంగా సంచరించడం, కన్యా రాశి వారికి కలత్ర స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, అలాగే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారు మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో శుభ ఫలితాలని పొందబోతున్నారు. ఏవైతే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడడం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం, అలాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం కన్యారాశి వారికి. వ్యాపార పరంగా మీకు అభివృద్ధి కనపడుతుంది. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పెట్టుబడులు, మీరు ప్రణాళికలు ఏవైతే చేస్తారో అవన్నీ సఫలీకృతం అవబోతున్నాయి. కన్యారాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఇంకా కన్యారాశి వారికి ఈ సంవత్సరం రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కీర్తి వంటివి పెరగడం, ఆదాయం రావడం వంటి స్పష్టంగా కనపడుతున్నాయి. కన్యారాశి వారి ఈ సంవత్సరం శుభకార్యాల వంటి వాటిలో పాల్గొనడం, కన్యారాశి వారి ఈ సంవత్సరం శుభ ఫలితాలు వంటివి ఈ సంవత్సరం పొందడం ఇవి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా కన్యారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కన్యారాశి వారికి, స్త్రీలకి ఈ సంవత్సరం మొదటి 6 నెలలు శుభ ఫలితాలు, తర్వాత 6 నెలలు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి. కన్యారాశి వారు మీ ప్రణాళికబద్ధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, గత కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఏవైతే బయటపడాలనుకుంటున్నారో అవన్నీ ఈ సంవత్సరం బయటపడి విజయాలను పొందుతారు. ఏవైతే కొన్ని సమస్యలు ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన సమస్యలను కూడా పూర్తి చేసేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాస్తకాన్ని కానీ ఆదిత్య ఉదయాన్ని కానీ పఠించడం, బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని బుధవారం పూజించడం, కనకదార స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కన్యారాశి వారు పొందుతారు. అలాగే గురుగారు, కన్యా రాశి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ అవమానాల గురించి తెలియజేస్తారా? కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.